మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎల్టీఐ మైంట్రీ, టీసీఎస్, విప్రో, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, గ్రాసిమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ వాటి మార్కెట్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? వాటి మార్కెట్ ఓపెనింగ్ అని ఎట్లా ఉంది, ఏం చెప్తారు? అంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా మార్కెట్స్ బిహేవ్ చేశాయండి. ఇనిషియల్ గా బాగా మార్కెట్స్ లో వీక్నెస్ చూసాం. అంటే నిఫ్టీ కాకుండా మెజారిటీ స్టాక్స్ సెల్లింగ్ పానిక్ బటన్ మనకి నొక్కినప్పుడు ఏ విధంగా సెల్లింగ్ ఉంటుందో అటువంటి సెల్లింగ్ అనేది మనకి ఫస్ట్ 2 hours కనపడింది. అయితే కొంత రికవరీ, కొంచెం లో నుంచి స్టాక్స్ మిడిల్ స్మాల్ క్యాప్ రికవరీ చూసాము. అయితే నిఫ్టీ పరంగా అనూహ్యంగా చాలా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది లాస్ట్ ఒక 2 hours లో మనం చూస్తున్నాము. మైనస్ నుంచి ఒకసారి నిఫ్టీ ప్లస్ లోకి రావడము, మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీస్ లీడ్ చేశాయి ఈ రోజు ర్యాలీని. టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్, ఈ విధంగా టెక్ మహీంద్రా అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మరోవైపు బ్యాంక్స్ కూడా కొంతమేర అంటే బాగా వీక్ గా ఉన్న బ్యాంక్స్ కొంతమేర పర్లేదు అనిపించే. ఓవరాల్ గా మాత్రం నిఫ్టీ ఈ రోజు లో నుంచి అయితే బాగా రికవర్ అయింది. అయితే స్టిల్ ఇప్పటికి కూడా మిడిల్ స్మాల్ క్యాప్ లో బాగా సెల్లింగ్ అనేది, అంటే కొంచెం లో నుంచి రికవర్ అయినా కూడా మిడిల్ స్మాల్ క్యాప్ లో ఇంకా సెల్లింగ్ అనేది ఉంది. ప్రస్తుతానికి కానీ గమనిస్తే ఎన్ఎస్సిలో డిక్లైన్స్ 1352 డిక్లైన్స్ ఉన్నాయండి. అదేవిధంగా అడ్వాన్సెస్ అంటే స్టాక్స్ లో కానీ గమనిస్తే 705 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్ ఉన్నాయి. అంటే మార్కెట్స్ బాగున్నా కూడా మెజారిటీ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడుతుంది. రానున్న రోజుల్లో నేను అనుకోవడము నిఫ్టీ స్టడీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. యుఎస్ డోజోన్స్ కానీ గమనిస్తే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళింది. కొంచెం నేను నాస్డాక్ లో కరెక్షన్ వచ్చినా కూడా గ్లోబల్ గా ఎటువంటి సెల్లింగ్ లేదు. సో నేను కూడా మన మార్కెట్స్ కూడా ఇండెక్స్ పరంగా అయితే నేను ఇంకా బై అండ్ డిప్స్ అని చెప్తాను. కాకపోతే స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. రిజల్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మనకి రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది. ఐటీ కంపెనీస్ వచ్చాయి, ఇంకా మెజారిటీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నాయి ఈ వారం, వచ్చే వారం. కాబట్టి దాని మీద మార్కెట్స్ ఆధారపడి ఉంటుంది. బట్ దీంతో పాటు బడ్జెట్ కూడా ఉంది మనకి. కాబట్టి ఏంటంటే మార్కెట్స్ కొంచెం వోల్టాలిటీ అయితే పెరగవచ్చు, బట్ ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు. కాలర్ ఉన్నారు, శ్రీనివాసరాజు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరాజు గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే అండి శేషు గారు. నమస్తే అండి. సార్ మరి నా దగ్గర వికాస్ లైఫ్ ఒక 5000 షేర్స్ ఉన్నాయండి, హోల్డింగ్ చేసి ఉన్నాయి. అది ప్రెసెంట్ నేను 483 కొన్నానండి యావరేజ్ గా. 4 అది ఇప్పుడు హోల్డింగ్ పెట్టుకోవచ్చండి. హైలోకి వెళ్ళి మళ్ళీ యావరేజ్ వచ్చేసింది. అట్లా కాదండి, వికాస్ లైఫ్ కేర్ అదే దేవుని వికాస్ లైఫ్ కేరా? అవునండి, వికాస్ లైఫ్ కేర్ ₹5 ఉండేది అదే కదండి? అవునండి 483 కొన్నా నేను 5000. అది హోల్డింగ్ పెట్టుకోవచ్చండి, బయటకు సేల్ చేయించండి. అది ఇటువంటి కంపెనీ, ఈ కంపెనీస్ ఏంటంటే చిన్న కంపెనీస్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న కంపెనీస్. వీళ్ళు ప్రాఫిట్స్ అనౌన్స్ చేయడంలో విఫలమవుతున్నారు. తర్వాత చెప్పలేమండి ఇటువంటి కంపెనీస్ గురించి పెద్దగా నేనైతే మీకు ఎగ్జాక్ట్ గా ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జిట్ కాండి అని చెప్పినాక అది ఇక్కడ నుంచి ₹10కైనా వెళ్ళవచ్చు. మన చేతుల్లో ఉండవండి ఇవన్నీ కూడా. అంటే దీనికి ఒక ప్రామాణికం అనేది లేదు. అంటే దీన్ని నేను అనలైజ్ చేయాలి అంటే దానికంటూ ఏదైనా కూడా మనకి సైంటిఫిక్ గానో ఏదో ఒక మనకి ప్రామాణికం ఉండాలి. సో అది లేనప్పుడు మనం కష్టం అవుతుంది ఏం చెప్పడానికి. ఇంకా టెక్నికల్స్ అవన్నీ పనిచేయవండి. ఇవన్నీ కూడా చిన్న మైక్రో క్యాప్ కంపెనీస్ అంటాం. కాకపోతే అటు రెవెన్యూస్ పరంగా అయితే బాగున్నా కూడా ప్రాఫిట్స్ లేదు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే పూర్తిగా తెలియదు. పెన్నీ స్టాక్స్ అంటామండి. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి నిర్ణయం మీరే తీసుకోండి. యా సార్, ఓవరాల్గా ఐటీ సెక్టార్కి సంబంధించి ఎలా ఉంది? ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఐటీ పరంగా అండి కొంచెం ఈ రీసెంట్ నెంబర్స్ అనేది కొంత ఐటీ కంపెనీస్ కి పర్లేదు అనిపించాయి. బట్ ఇంకా అంటే ఇప్పుడున్న పరిస్థితులు మార్కెట్ లోకి బాగా డబ్బు వస్తుంది. తర్వాత కొన్ని ఫండ్స్ ఉంటాయండి, ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ ఇట్లా ఉంటాయి. వాళ్ళు ఏంటి అంటే ఖచ్చితంగా కొనాలి వాళ్ళు. సో కొనాలి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అయినా సరే, గ్రోత్ లేకపోయినా సరే, టీసీఎస్ నే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకుందాం, సో దాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. ఆ విధంగా ప్రైస్ యాక్షన్ చూస్తాం. బట్ ఓవరాల్ గా రిజల్ట్ పరంగా అయితే అనుకున్న దానికైనా బాగొచ్చాయి. కానీ బట్ మీరు గమనిస్తే ఓవరాల్ గా గ్రోత్ అయితే లోపిస్తుందండి. గ్రోత్ అనేది బాగా తగ్గిపోయింది. టీసీఎస్ లాంటి కంపెనీ ఒక టైంలో మంచి బ్రహ్మాండమైన గ్రోత్ ఉండే కంపెనీ ఈ రోజు గ్రోత్ తగ్గింది, మార్జిన్స్ ప్రెషర్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న పెరుగుదలను ఉపయోగించుకొని కొన్ని రోజులు వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. యా, కాలర్ ఉన్నారు, రమేష్ రెడ్డి కాల్ చేస్తున్నారు నల్గొండ నుంచి. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే సార్. ఎస్బీఐ ఆటోమేటివ్ అపార్ట్మెంట్ ఫండ్ మంచిగా సార్? మ్యూచువల్ ఫండ్ అపార్ట్మెంట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ సార్. మ్యూచువల్ ఫండ్ ఏ మ్యూచువల్ ఫండ్ అండి? ఆటోమోటివ్ ఎస్బీఐ ఆటోమోటివ్ అపార్చునిటీస్. ఎస్బీఐ ఒకటి, తర్వాత ఆటో గురించి అడుగుతున్నారు సార్. ఓకే, మీరు ఎస్బీఐ అంటే ఎస్ఐపి చేస్తున్నారా? లంసం పెట్టిన సార్. లంసంగా ఎన్ని రోజులు పెట్టి? 4 రోజులు సార్. 4 రోజులు అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు సార్. ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ విషయం అడుగుతున్నారు. అదేనండి, మ్యూచువల్ ఫండ్ లో ఎస్బీఐ ఆటోమేటివ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఫండ్ అని ఉంది. దాంట్లో అది కూడా ఏంటి అంటే 1 month బ్యాక్ ఇన్వెస్ట్ చేశారండి. అది కూడా ఏంటి లంసమ్ గా ఇన్వెస్ట్ చేశారనమాట. సో కాకపోతే ఏంటంటే అండి మీరు గుర్తుంచుకోవాల్సింది మార్కెట్ తో పాటే ఉంటాయి ఇవి కూడా. అంటే మార్కెట్ పెరిగితే అంటే అన్ని బాగుండి పెరిగితే ఇవి కూడా బాగుంటాయి అనమాట. బెటర్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు దగ్గర 87%, 88% ఇన్వెస్ట్ చేసే ఉన్నారండి. ప్రస్తుతానికి అయితే ఉంచండి, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. ఒక 2-3 months లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎస్ఐపి చేసుకోండి బెటర్. యా, నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే శేషు గారు. నమస్కారం. 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ వన్ వచ్చి టిమ్కెన్ ఇండియా సార్. అది నేను 20% ప్రాఫిట్ లో ఉన్నాను. అమ్మదో అనేటప్పటికి ఇంకా అలా వెళ్తుంది కదా నేను చూస్తున్నాను, మళ్ళీ పడిపోతుంది. రెండోది ఆప్టిమస్ ఇన్ఫ్రా సార్, అది వచ్చేసి 10% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రెండు ఇంకా హోల్డ్ చేస్తే ఇంకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? టిమ్కెన్ ఇండియా అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కంపెనీ అండి. మనకి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. టిమ్కెన్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది రీసెంట్ గా. వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకు ఇంకా కొంచెం కరెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉందండి ప్రెసెంట్ లెవెల్స్ నుంచి. ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కూడా 75-76 PE కోట్ అవుతుంది. ఎక్స్పెన్సివ్ స్టాకే, కాకపోతే ఫ్యూచర్ పరంగా బాగుందండి. టిమ్కెన్ ఇండియాకి ఫ్యూచర్ పరంగా అయితే బాగుంది. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి. లేదా మీరు ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కింద కొని ఇటువంటివి చేయగలిగితే అటువంటి మీకు టెక్నిక్స్ అంటే కొంతమందికి టెక్నికల్స్ ఫాలో అవుతుంటారు, లేకపోతే కొంతమంది కొన్ని వాళ్ళ ఓన్ గా స్ట్రాటజీస్ ఉంటాయండి. ఆ విధంగా చేసుకోపని అయితే చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఈ లెవెల్లో అయితే ఇది కొంచెం 3000 అంటే 4200 దాటి భారీగా అయితే పెరగకపోవచ్చు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో నుంచి. కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ దీని కిందకు వచ్చినప్పుడు కొనుక ఆ విధంగా చేసుకోవచ్చు. సార్, అసలు ఎక్స్పెన్సివ్ స్టాక్స్ విషయంలో ఏ అంశాలు ఎక్కువగా తీసుకోవాలంటారు ఇన్వెస్ట్ చేసే ముందు? అంటే ఎక్స్పెన్సివ్ అంటే దానికి రకరకాల మనం యాంగిల్స్ లో చూడాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ టిమ్కెన్ తీసుకుందాము. ఇప్పుడే అన్నాను టిమ్కెన్ కి 75 PE దగ్గర కోట్ అవుతుంది అన్నాను. అయితే గ్రోత్ ఉంటే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే గ్రోత్ అంటే అద్భుతమైన
మామూలు గ్రోత్ కాదు, 30% 40% పర్ యానం గ్రోత్ మనకు కనపరిస్తే ప్రస్తుతం ఈ లెవెల్లో కూడా మనం కొనవచ్చు. కానీ ఆ విధంగా లేదు. మీకు మార్చి 2023కి 2800 crores రెవెన్యూస్ అయితే ఈ రోజు 2900 crores అంటే గ్రోత్ లేదు, అక్కడక్కడే ఉందన్నమాట. గ్రోత్ ఆగిపోయింది. సో గ్రోత్ ఆగినప్పుడు స్టాక్ కూడా ఆగాలి కదా. సో అటున్నప్పుడు మనం ఏం చేయాలి, స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అంటే ఎక్స్పెన్సివ్ అనేది స్టాక్ ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అన్నిటికీ ఒకటే మనం చెప్పలేము. అదే వేరే ఇంకా 100 PE ఉన్నా కూడా కొన్ని వాటిని హోల్డ్ చేయమని చెప్తాం, ఎందుకంటే దానికి గ్రోత్ ఉంటుంది. సో ఇటువంటి చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే ఒక మాటలో మనం చెప్పలేము, ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. యా, నెక్స్ట్ కాలర్ చక్రవర్తి చేస్తున్నారు వైజాగ్ నుంచి. చక్రవర్తి గారు మాట్లాడండి శేషు గారితో. శేషు గారు నమస్తే అండి. నేను ఈ మంత్ BHEL ఫ్యూచర్స్ 315 రూపాయలు కొన్నానండి ఈ రోజే. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంచుకోవచ్చా, ఏమన్నా స్టాప్ లాస్ ఏమన్నా అమ్మేయాలి? ఇప్పుడు మీరు ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో మీరు ఫీచర్స్ కొన్నారు. ఈ రోజే బాగా వీక్ అయిపోయింది కదండి, బాగా కరెక్షన్ లో ఉందండి. హలో, యా కాల్ కట్ అయింది సార్. ఇది బాగా అంటే బాగా పెరిగి ఎగ్జాక్ట్ గా ఆయన ట్రెండ్ రివర్స్ అయ్యే టైంలో పాపం ఫీచర్స్ లో కొన్నారు. ఫీచర్స్ లో కొన్నప్పుడు మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మీకు పేరుకి మార్కెట్ పెరుగుతుందనే గానీ మనం మార్కెట్ ని చూసి మోసపోకూడదు అండి. చూస్తే BHEL ఫర్ ఎగ్జాంపుల్, BHEL చూడండి, ఇప్పుడు ఫీచర్స్ లో కొన్నారు, పడిపోతూనే ఉంది. సో ఎంత కిందకు వస్తుంది ఏంటి ఎవరు చెప్పలేరు అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే 302 అక్కడ స్టాప్ లాస్ పెట్టండి అండి. క్లోజింగ్ బేసిస్ లో 302 పెట్టండి. రేపు ఎల్లుండి ఏమన్నా మీ అదృష్టం బాగుండి బౌన్స్ అయితే మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోండి. 302 అక్కడ స్టాప్ లాస్ పెట్టండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ మీరు వచ్చేసి జొమాటో 50 రూపాయలు బై చేసుకోమంటే అప్పుడు కొన్నాను సార్, మంచి రిటర్న్ వచ్చింది. అదేవిధంగా సార్ గణేష్ ఈ ప్యాకింగ్ సార్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్, రీసైక్లింగ్ లేదు. అదే వచ్చేసి సార్ షిప్పింగ్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకోమంటారు? అంటే గార్డెన్ రేట్స్ తీసుకోమంటారా, మజగాన్ డాక్టర్ తీసుకోమంటారా? లాంగ్ టర్మ్ సార్ ఒక 10 years పెంచుకోవడానికి. ఫస్ట్ జొమాటో ఓకే, తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏం షిప్పింగ్ కార్పొరేషన్ ఒకటండి. సార్ గణేష్ ఈ ప్యాకో సార్, గణేష్ ఈ ప్యాకో సార్, అంటే రీసైక్లింగ్ చేసేది ప్లాస్టిక్ ది. షిప్పింగ్ తీసుకోమంటే ఏది తీసుకోమంటారు? అంటే గార్డెన్ రిచ్ తీసుకోమంటారా, లేదా వచ్చేసి మధుగన్ దాస్ తీసుకోమంటారా? లాంగ్ టర్మ్ ఒక 10 years చెప్తాను. గణేష్ ఈకోస్పియర్ గురించి అడుగుతున్నారా? అవును సార్. ఓకే అండి. సో మీరు షిప్పింగ్ కంపెనీస్ గురించి అడుగుతున్నారు. షిప్పింగ్ కంపెనీస్ లో మ్యాజిగాన్ కానివ్వండి, తర్వాత కొచ్చి షిప్ యార్డ్ కానివ్వండి, ఇప్పుడు ఈ టైంలో నేను బయింగ్ వద్దని చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఓకే, అవాయిడ్ చేయండి బయింగ్ ఈ టైంలో. ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైము. నేనైతే వద్దని చెప్తాను, ఇక మీ ఇష్టము. షిప్పింగ్ రిలేటెడ్ స్టాక్స్ లో ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. చూద్దాం రేపు పొద్దున మనకి ఏదైనా అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం ప్రయత్నం చేద్దాం, అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత గణేష్ ఈకోస్పియర్ గురించి అడిగారు. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా చిన్న కంపెనీ. మీరు అన్నట్టుగా రీసైకిల్ చేసే కంపెనీ. రీసైకిల్ అంటే లైక్ మనం పెట్ బాటిల్స్ కానివ్వండి, ఇటువంటి బాటిల్స్ రీసైకిల్ చేసే కంపెనీ. రీసైక్లింగ్ లో కూడా చాలా కాంపిటీషన్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉందండి, అందులో డౌట్ లేదు. ఫ్యూచర్ పరంగా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఇది అంత అద్భుతమైన గ్రోత్ ఉండిన కంపెనీ కాదు. సెక్టార్ కి అయితే ఫ్యూచర్ ఉంది, కాకపోతే ఈ కంపెనీకి 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. గ్రోత్ లేదు ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 మార్జిన్స్ ఉండవండి. ఈ 2 మేము చేసింది ఏంటంటే జూలై ఫీచర్ తీసుకున్నామండి దాని మీద. ఓకే, మీరు కూడా ఫ్యూచర్ లో దిగారా? అండి, జూలై ఫీచర్ తీసుకున్నాము. ఇది ఉంచమంటారా తీసేయమంటారా అనేది అర్థం కావట్లేదు, అందుకని చేశామండి. మీరు కరెక్ట్ గా మీరు తీసుకున్నప్పటి నుంచి ట్రెండ్ రివర్స్ అయిందండి. 7,900 తీసుకున్నారు,
సో 900 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది, 800 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. ఈ రోజు కూడా విపరీతమైన సెల్లింగ్ అండి. నేను స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో కూడా చెప్పడం జరిగింది, ఇండెక్స్ ఏమో బాగుంది కానీ స్టాక్స్ పడుతున్నాయని. సో స్టాక్ ఏ విధంగా పెరిగింది కూడా చూడండి అండి, ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది లాస్ట్ 1 year లో. సో కాబట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. మీరు ఫ్యూచర్స్ లో ఉంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ ఆల్రెడీ పెట్టి ఎగ్జిట్ కావాల్సింది 7,500 7,600 అక్కడే మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సింది. సో ఇప్పుడేమో సరేనండి, సరే ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి బెటర్. మీరు జూలై ఫ్యూచర్ తీసుకుందాం అంటున్నారు, ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి, బెటర్ ఎగ్జిట్ కావడం బెటర్. లేదా ఎప్పుడైనా సరే మీరు ఇక్కడి నుంచి అయినా సరే స్టాప్ లాస్ పెట్టుకోండి, కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ అంటే మైండ్ లో పెట్టుకోండి, దీని బిలో వస్తే ఎగ్జిట్ కావాలని. ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫ్యూచర్ లో తీసుకున్న వాళ్ళందరూ కూడా స్టాప్ లాస్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శ్రీకాంత్ చేస్తున్నారు మార్కాపురం నుంచి. శ్రీకాంత్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకోమంటారు? లాంగ్ టర్మ్ సార్, ఒక 10 years కి. మీరు జూపిటర్ వ్యాగన్ కూడా నాకు 350 రూపాయలు చెప్పారు సార్, ఇప్పుడు 800 రూపాయలు అయింది. వెరీ థ్యాంక్ యూ. ఏ స్టాక్ అండి? స్టాక్ తీసుకోవాలంటే ఏది తీసుకోమంటారు? వాటర్ రీసైక్లింగ్ లో సార్, వాటర్ రీసైక్లింగ్. ఓకే వాటర్ రీసైకిల్ లో ఏం తీసుకోవాలి అడుగుతున్నారు, అంతే కదండి? అయాన్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పానండి మీకు. అయాన్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది, అది తీసుకోవచ్చు వాటర్ రీసైకిల్ లో. అయాన్ ఎక్స్చేంజ్ తీసుకోండి, ఇప్పుడు కాదు, కొంచెం ఆగండి, కరెక్షన్స్ లో తీసుకోవచ్చు. అయాన్ ఎక్స్చేంజ్ ఇండియా అని ఉంటుంది, దాన్ని మనం గతంలో ఎప్పుడో చెప్పాం, లాంగ్ బ్యాక్ ఎప్పుడో చెప్పాము. మీరు అన్ని కూడా ఏంటంటే మంచి థీమ్స్ వెతుకుతున్నారు, బట్ ఆ థీమ్ లోనే ఎప్పుడు కూడా ఎలా ఉందంటే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించి స్టాక్స్ అడుగుతున్నారు, కానీ దాంట్లోనే మంచి స్టాక్స్ కూడా ఉంటాయండి. మంచి స్టాక్స్ ఉంటాయి, మంచి అంటే కొన్ని ఉంటాయి, వాటి జోలికి వెళ్ళాకండి. అయాన్ ఎక్స్చేంజ్ అయితే బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ సూర్యనారాయణ చేస్తున్నారు. సూర్యనారాయణ గారు మాట్లాడండి. చెప్పండి సూర్యనారాయణ గారు. నా దగ్గర హాస్పిటల్ చైర్లు 4 రకాలు ఉన్నాయండి సార్. హాస్పిటల్ చైర్లు, ఆక్వా హాస్పిటల్ అండి, హాస్పిటల్ మ్యాక్స్ వెళ్తే ఒకటండి, మ్యాక్స్ వెళ్తండి, ట్రైన్ బో ఒకటండి, నారాయణ ఒకటండి, అపోలో హాస్పిటల్ ఒకటండి. మీ ప్రశ్న ఏంటండి? మీ ప్రశ్న ఏంటండి? అదే అండి, అవి ఉంచమంటారా లేకపోతే తీసేయమంటారా అని. అంటే మీరు అన్నిట్లో ప్రాఫిట్ లో ఉన్నారా? రైన్బో మన 1300లో కొన్నానండి, 1150కి వచ్చేసింది అలా. రెయిన్బో లాస్ లో ఉన్నారు, 1300 లో కొన్నారు, 900కి వచ్చింది అది. ఉంచండి, ఇంకా మీరు ఇప్పుడు ఇంకా ఫ్రెష్ గా డబ్బులు ఉన్నాయా మీ దగ్గర ఉంటే ఇప్పుడు కొనాకండి, కొంచెం ఆగండి. ఓకే, అన్ని కూడా మంచి కంపెనీస్ అండి. హాస్పిటల్స్ మీద నేను చాలా బుల్లిష్ ఉన్నాను. ఫ్యూచర్ లో రేపొద్దున ఎకానమీలో ఎటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఏది ఎట్లా ఉన్నా సరే హాస్పిటల్స్ ముందుకే వెళ్తాయండి. కాకపోతే మనం కొన్నది అప్పుడు మ్యాక్స్ నేను గతంలో చెప్పడం జరిగింది, అదే విధంగా నారాయణ చెప్పాము, ఇవన్నీ కింద ఎక్కడ చెప్పామండి. నారాయణ 360 చెప్పాము మనం, అది 1400కి వెళ్ళి ఇప్పుడు 1200 దగ్గర ఉంది. కాబట్టి ఏంటంటే ఎర్లీగా మంచి కంపెనీ అయినా సరే మనం ముందు ఉండాలి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉండాలండి. స్టార్టింగ్ లో ఉంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. స్టాక్ పెరిగే కొద్ది కూడా రిస్క్ పెరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. బట్ మీ దగ్గర ఉన్న స్టాక్స్ అన్ని ఉంచుకోండి, లాంగ్ టర్మ్ కి మర్చిపోండి. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ చేస్తున్నారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే శేషు గారు. సార్ ఐఎఫ్సిఏ అండ్ ఎంఎంటిసి ఈ 2 షేర్ల గురించి చెప్పండి సార్ కొంచెం. హలో, ఐఎఫ్సిఏ ఏం కావాలండి, ఏం కావాలి మీకు, ఏం చెప్పంటారు? ఐఎఫ్సిఏ ఎంఎంటిసి. ఐఎఫ్సిఏ బాగా కోర్స్ లో వాల్యూమ్ నడుస్తుంది, ఎంఎంటిసి ఒకటిని. ఈ షేర్లు కొనొచ్చా అప్పుడు? అంటే ఐఎఫ్సిఏ అనేది బాగా
అంటే దీన్ని ఈ స్టాక్స్ ఏమంటారంటే ట్రేడింగ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. IFCI అనేది మంచి మీరు అన్నట్టుగా వాల్యూమ్స్ పరంగా బాగా జరుగుతాయి. ఫ్యూచర్స్ లో మంచి అంటే డే పరంగా ఇంట్రాడే పరంగా బాగా ఎక్కువ మంది పొజిషన్స్ తీసుకుంటారు. సో ఇట్లా ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందండి. చెప్పొచ్చేది అంటే ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది ఏమీ అంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదండి, అంటే కొనేసి మనం మర్చిపోయి అటువంటి స్టాక్ కాదు. కాబట్టి IFCI జోలికి అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా వద్దు. ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా కొంచెం ఇప్పుడు డౌన్ ట్రెండ్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. MMTC గురించి అడిగారు. MMTC అయితే ఇప్పుడు అన్ని జస్ట్ ఏంటంటే కొంచెం బాగా పెరిగి ఇప్పుడు ట్రెండ్ చిన్నపాటి డౌన్ ట్రెండ్ లో ఉంది. కొంచెం బాగాండి MMTC. ఇది కూడా ట్రేడింగ్ కి అంటున్నారు. ట్రేడింగ్ గురించి అడిగినట్టున్నారు నాకు తెలిసి మీరు, ఎందుకంటే వాల్యూమ్ అనే పదం వాడారు. సో వాల్యూమ్స్ అనేది ఇవన్నీ చూసేది ఎవరంటే ఇన్వెస్టర్స్ మాత్రమే, ట్రేడర్స్ మాత్రమే చూస్తారు. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. MMTC కూడా వద్దు. రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ కాదు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం సార్. రేమాండ్స్ 600 రూపీస్ లో ఉందండి. RCF 60 రూపాయలు ఉందండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. కొంచెం చిన్నగా నిదానంగా చెప్పాలండి. ఏ స్టాక్ అంటే? రేమాండ్స్ ఒకటి, RCF రేమాండ్స్. ఓకే, 600 రూపాయలు 600. ఓకే, రీసెంట్ గా అన్ని న్యూస్ లో అన్ని వచ్చి అంత అయిపోయింది కదండి. రేమాండ్స్ లో అన్ని జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి కదా, వార్తలన్నీ వచ్చేసాయి కదా, చూసారా మీరు? వారు ప్రాఫిట్ లో ఉన్నారంట. సో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఏంటని అడుగుతున్నారు. రేమండ్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బాగా ఈ రోజే కరెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా అంటే నా రేటుకి వచ్చింది ఈ రోజు 5% పడింది కదా, నేను మళ్ళీ 2700 ఇంకా అంటే అది 2300కి వచ్చినాక నేను అమ్ముతాను అట్లా కాదు. ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఒక 100 రూపాయలు అటు ఇటుగా ఎగ్జిట్ కాదండి, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ పెరిగినా కూడా చాలా మంది ఏమైపోతారంటే లాస్ వచ్చింది అనుకుంటారు. పెరిగితే లాస్ రాదండి, మీరు దాని గురించి మర్చిపోవాలి. మరి చూస్తూ ఉండకూడదు. స్టాక్ మార్కెట్ లో కన్ఫ్యూజ్ చేస్తాయి ఇవన్నీ కూడా. అందుకని ఏంటంటే రేమండ్స్ లో మీరు బాగా అబ్నార్మల్ గా పెరిగింది. సో గ్రోత్ పరంగా అయితే ఫ్యూచర్ పరంగా గ్రోత్ దీని మీద మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇమీడియట్ గా. థ్యాంక్ యూ శేషు గారు, ఇవాళ మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి నిఫ్టీ 24,803.60 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 81,388.58 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతానికి మార్కెట్ పాజిటివ్ గా ఉంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది ఇవాళ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే